15వ తేదీ నవంబర్ నెల 2024వ సంవత్సరం. ఈరోజు దేవుని వాగ్దానము. హెబ్రీయులకు 8వ అధ్యాయము 12వ వచనము. నేను వారి దోషముల విషయమై దయగలిగి వారి పాపములను ఇకను ఎన్నడూను జ్ఞాపకము చేసుకొనని ప్రభువు సెలవిచ్చుచున్నాడు. సహోదరి సహోదరులారా, ప్రభువు ఎంతో దయగల దేవుడు. ఎన్నోసార్లు ప్రభువునికి విరుద్ధమైన కార్యాలను మనం చేసినప్పటికీ మనపై ఉన్న గొప్ప ప్రేమతో ప్రభువు క్షమిస్తూ ఉన్నాడు. మనం మారడానికి ఎంతో సమయాన్ని ఇస్తూ ఉన్నాడు. మనుషులముగా మనకు తెలిసి తెలియక తప్పులను పాపాలను చేస్తూ ఉంటాము. కానీ మనం చేసిన పాపముల నిమిత్తమై ప్రభు సన్నిధిలో హృదయపూర్వకముగా పశ్చాత్తాపపడితే ప్రభువు తప్పకుండా మన పాపములను క్షమిస్తాడు. ప్రభువే మనల్ని పరిశుద్ధపరుస్తాడు. ప్రభు అంటూ ఉన్నాడు, నేను వారి దోషముల విషయమై దయను కలిగి వారి పాపములను ఎన్నడూను జ్ఞాపకం చేసుకొనను అని. ఒక మనిషి ఒకప్పుడు పాపపు జీవితాన్ని జీవించి ఇప్పుడు మంచి జీవితాన్ని జీవిస్తున్నప్పటికీ మనుషులు తాను చేసిన పాపములనే జ్ఞాపకం చేసుకుంటూ ఆ వ్యక్తిని బాధ పెడుతూ ఉంటారు. కానీ ప్రభు మన పట్ల దయను కలిగి మన దోషములను క్షమించి ఇంకెప్పుడు మన పాపములను జ్ఞాపకం చేసుకొనును అని చెప్తూ ఉన్నాడు. మీరు ఎటువంటి పాపం చేసినప్పటికీ ప్రభు మిమ్మల్ని క్షమించగలడు అనే విషయాన్ని మర్చిపోవద్దు. ప్రభువు దయగల దేవుడు, కరుణామయుడు. ప్రభు సన్నిధిలో హృదయపూర్వకముగా మీరు చేసిన పాపముల నిమిత్తము పశ్చాత్తాపపడండి. ప్రభువే తప్పకుండా మీ పాపములను క్షమించి మిమ్మల్ని పరిశుద్ధపరుస్తాడు. ప్రార్థన. పరిశుద్ధుడవగు ప్రభువా, మీ పరిశుద్ధమైన పాదాలకు వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకున్నాము తండ్రి. మరొక నూతన దినంలోనికి మమ్మల్ని క్షేమంగా ప్రవేశింపచేసిన దేవా, మీకే స్తోత్రం ప్రభువా. ఎన్నోసార్లు మీకు వ్యతిరేకమైన కార్యాలను చేసి మిమ్మల్ని బాధ పెట్టినప్పటికీ మీరే మా పాపములను క్షమిస్తూ మాకు ఎన్నో అవకాశాలను ఇస్తూ ఉన్నారు తండ్రి. మీరు మాపై చూపిస్తున్న ప్రేమను గుర్తించడానికి మాకు సహాయం చేయండి ప్రభువా. మా హృదయాలలో నిజమైన పశ్చాత్తాపాన్ని కలిగించండి తండ్రి. మీకు వ్యతిరేకంగా మేము చేసిన ప్రతి తప్పుని, పాపాన్ని క్షమించి మీరే మమ్మల్ని పరిశుద్ధపరచండి ప్రభువా. ఈ లోకంలో మేము జీవించినంత కాలము మీకు లోబడి పరిశుద్ధమైన జీవితాన్ని జీవించే వారముగా మమ్మల్ని దీవించమని, ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరిని పేరు పేరున దీవించి ఆశీర్వదించి అభిషేకించమని, వారు చేసే ప్రతి పనిలో మీరే వారికి తోడుగా ఉండి వారిని అన్ని కీడుల నుండి, అపాయాల నుండి మీరే వారిని రక్షించమని ఈ మా మనవులన్నీ యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.